Hi guys, by the continuation of yesterday class, today we will discuss about structure of oxygen compounds. Let's start the class. So first we will discuss about structure of XeO3, xenon trioxide, XeO3. Take first atomic number of xenon equal to 54. Electronic configuration is krypton 4d10 5s2 5p 6. Krypton 4d10 5s2 5p6. సో రాయండి. అవుటర్ మోస్ట్ షెల్ 5s2 కదా, 5s 5p 3 షెల్స్ 1 2 3 షెల్స్. డి ఎంటీ షెల్ రాయండి, ఎంటీ షెల్ 1 2 3 4 5. 5s ఫిల్డ్, p 6 ఎలక్ట్రాన్స్ కదమ్మా, 6 ఎలక్ట్రాన్స్. డి ఎంటీ 5s 5p 5d. This is ground state electronic configuration. Then excited state 5s అలానే ఉంటుంది. 5p లోంచి ఎలక్ట్రాన్స్ చూద్దాం. 1 2 3. నెక్స్ట్ 1 2 3 4 5. ఇక్కడ 5p electrons, 3 electrons are from 3 subshells, 3 electrons from jump from 5p to 5d. That means 1 1 1. This electrons comes to here, then second electrons comes to here, third electrons also comes to here. Okay, so 3 electrons వెళ్తున్నాయి చూసుకోండి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp3 నాట్ డి ఆర్బిటల్ లేదు ఇక్కడ. sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్పైడ్ ఎలక్ట్రాన్స్. ఈ 6లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 హైబ్రిడ్ ఎలక్ట్రాన్స్, 3 అన్హైబ్రిడ్ ఎలక్ట్రాన్స్. ఈ 4 హైబ్రిడ్ ఎలక్ట్రాన్స్లో 1 పెయిర్ అయిపోయింది, రిమైనింగ్ 3 అన్పెయిర్డ్ హైబ్రిడ్ ఎలక్ట్రాన్స్. పెయిర్ అవ్వలేకుండా ఉన్న హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇవి అన్పెయిర్డ్ అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్. సో hybrid orbitals are formed sigma bonds, unhybrid orbitals are formed pi bonds. So here Xe kada, Xe అంటే every oxygen getting two bonds with xenon. That means oxygen atomic number చూద్దాం. ఫస్ట్ oxygen atomic number ఎంతమ్మా? oxygen atomic number 8. అంటే 1s2 2s2 2p 8 కదా, 2p3 అయినా 2p4. సో అంటే అవుటర్ మోస్ట్ షెల్లో 2s కదా, 2 ఎలక్ట్రాన్స్. పీలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 2 ఎలక్ట్రాన్స్. ప్రతి ఆక్సిజన్ చూడండి, ఇక్కడ ప్రతి ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి సిగ్మా బాండ్ని, ఇంకొక ఎలక్ట్రాన్ ఇచ్చి పై బాండ్ని. ఒక్కొక్క ఎలక్ట్రాన్ అంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, 3 సిగ్మా బాండ్స్ 3 పై బాండ్స్ ఫామ్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయి. 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్తోనూ ఆక్సిజన్ ఇదిగో ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పై బాండ్ ఫామ్ చేస్తుంది. అన్హైబ్రిడ్ ఆర్బిటల్తో పై బాండ్స్, ఇంకో ఇది సిగ్మా బాండ్, ఇది పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఇది హైబ్రిడ్ ఆర్బిటల్, ఆక్సిజన్స్తో సిగ్మా బాండ్, దీంతో పై బాండ్. అంటే ఇది సిగ్మా బాండ్ అయింది, ఇది పై బాండ్ అయింది. సో మళ్ళీ ఈ థర్డ్ ఆక్సిజన్తో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తే ఇది పై బాండ్. అంటే ఒక్కొక్క ఇక్కడ చూసాం కదా, ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్తోనేమో
సిగ్మా బాండ్, ఇంకొక ఎలక్ట్రాన్తోనేమో పై బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి 3 ఆక్సిజన్స్తో సిగ్మా బాండ్స్ ఫామ్ చేసాం. నెక్స్ట్ 3 అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆక్సిజన్స్తోనే 3 పై బాండ్స్ ఫామ్ అయ్యాయి. మొత్తం మనకి 3 ఆక్సిజన్స్తోనే సిగ్మా బాండ్స్ 5 బాండ్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే క్సినాన్తో ఎన్ని ఆక్సిజన్స్ బాండ్, డబుల్ బాండ్స్ 3 ఆక్సిజన్స్, డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ. సో ఇక్కడ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. లోన్ పేర్స్ ఇదిగో హైబ్రిడ్ పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇవి 2 లోన్ పేర్స్ కింద దీనిపైన రాస్తాం, 2 లోన్ పేర్స్. ఓకే, ఇప్పుడు షేప్ ఏమవుతుందంటే sp3 హైబ్రిడైజేషన్ కదనమ్మా, దీని షేప్ ఏమవుతుందంటే పిరమిడల్ షేప్ అవుతుంది. పిరమిడల్ షేప్. అసలు sp3 అంటే మనకి ఏ షేప్ రావాలి, టెట్రాహైడ్రల్ రావాలి, జియోమెట్రీ టెట్రాహైడ్రల్. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఏమొస్తుందంటే మనకి ఇక్కడ షేప్ పిరమిడల్ వస్తుంది. పిరమిడల్ రాయండి. ఫస్ట్ ఏం రాస్తారు, లోన్ పేర్స్ అయింది. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, లోన్ పేర్స్ 1 పేర్ లేదా 1 సెట్. నెక్స్ట్ అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్, అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, 3. నెక్స్ట్ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, 3. అంటే ఈ 3తో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుంది, 3తో పై బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ షేప్ నాన్న, షేప్ ఏంటి, పిరమిడల్. షేప్ కన్నా ముందు ఏమి రాయాలి, హైబ్రిడైజేషన్ రాయాలి, మర్చిపోయాం. హైబ్రిడైజేషన్ కూడా రాయండి. హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అటామిక్ నెంబర్ రాయండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. సేమ్ ఫ్లోరైడ్స్, క్సినాన్ ఫ్లోరైడ్స్ లాగా 5s 5p 5d రాయండి. తర్వాత ఏం రాస్తారు, హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మింగ్ సిగ్మా బాండ్స్, అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మింగ్ పై బాండ్స్. సో సిగ్మా బాండ్స్ పై బాండ్స్ ఫామ్ అయిన తర్వాత మనకి యాక్చువల్గా జామెట్రీ ఏమి రావాలంటే sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి టెట్రాహైడ్రల్ రావాలి. కానీ ఇక్కడ షేప్ ఏమవుతుందంటే పిరమిడల్ షేప్ వస్తుంది. పిరమిడల్ షేప్ చూడండి, పిరమిడల్ షేప్ రివర్స్లో కనబడుతుంటుంది మీకు చూడండి. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ XeO3. This is the structure of XeO3, that means xenon trifluoride. Then we will discuss about xenon oxyfluoride. Okay, Sinana, the next structure is structure of oxy tetrafluoride. First atomic number of xenon 54, electronic configuration you take krypton 4d10 5s2 5p6 krypton. Then ground state electronic configuration 5s 5p 5d emptyగా ఉంటుంది గ్రౌండ్ స్టేట్. దెన్ గోయింగ్ టు ఎగ్జిటెడ్ స్టేట్ ఏమవుతుంది, ఇది ఎగ్జిటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, 3 ఎలక్ట్రాన్స్ పీలో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ జంప్ అయి 3dకి వెళ్తాయి నన్ను 3లో. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే sp3d2 హైబ్రిడైజేషన్, నాట్ sp3d3. ఇక్కడ ఎంటీ ఆర్బిటల్ ఉంది కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే sp3d3 జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే sp3d2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో sp3d2 హైబ్రిడైజేషన్ జరిగి ఇక్కడ మనకి ఏమవుతాయంటే ఒక ఆక్సిజన్ ఉంది, 4 ఫ్లోరైడ్స్ ఉన్నాయి. సో ఆక్సిజన్కి కంపల్సరీ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఫ్లోరిన్కి మాత్రం సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయని మనకి గెస్టింగ్ తెలుసు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్లోరైడ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్స్ ఇచ్చి 4 ఫ్లోరైడ్స్ 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తాయి నాన్న, 2 3 4. సో ఇవన్నీ ఏమవుతాయి, సిగ్మా బాండ్స్ కదా, సిగ్మా బాండ్స్. దెన్ ఆక్సిజన్ ఇది హైబ్రిడ్ ఆర్బిటల్ కదమ్మా, చూడండి sp3d2 అనేది కూడా హైబ్రిడ్ ఆర్బిటల్ కాబట్టి ఇక్కడ నుంచి ఆక్సిజన్ సిగ్మా బాండ్ని, ఇది చూడండి ఇది అన్ హైబ్రిడ్ ఆర్బిటల్, ఇక్కడ నుంచి పై బాండ్ని ఫామ్ చేస్తుంది. పై బాండ్ ఇది సిగ్మా బాండ్.
ఓకే, ఇక్కడ మనం ఏమి రాస్తామంటే ఇక్కడ ఏమి రాస్తున్నాం, అన్పేడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, అన్పేడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్, అన్పేడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, అన్పేడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 1 2 3 4 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి 5. హైబ్రిడ్ అన్పెయిడ్ సంకరీకరణం చెందని ఆర్బిటాల్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి హైబ్రిడ్ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి, అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయమ్మా 1. అంటే ఇక్కడ 5 సిగ్మా బాండ్స్ ఇక్కడ 1 పై బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఏ హైబ్రిడైజేషన్ అని చెప్పాను, sp3d2. షేప్ ఏమవుతుందమ్మా, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ స్క్వేర్ పిరమిడల్. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ స్క్వేర్ పిరమిడల్ అవుతుందమ్మా షేప్. ఓకే, సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏమో 5, అన్పేడ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 5, అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 1. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ sp3d2. షేప్ వచ్చి స్క్వేర్ పిరమిడల్ షేప్. సో స్ట్రక్చర్ చూద్దాం. మనకి ఇక్కడ చూడండి లోన్ పేర్స్ ఎన్ని వస్తాయి, 1 సెట్ లోన్ పేర్స్ వస్తాయి. చూడండి మీకు అర్థమవుతుంది. ఒక స్ట్రక్చర్ రాస్తే రిమైనింగ్ మీరు రాయగలుగుతారు. స్ట్రక్చర్ షేప్ చూపిస్తాను చూడండి. ఎక్సీ ఎన్ని ఫ్లోరైడ్స్ 4, 1 2 3 4 ఫ్లోరైడ్స్. ఎఫ్ 4 ఫ్లోరైడ్స్. రిమైనింగ్ డబుల్ బాండ్ విత్ ఆక్సిజన్. దెన్ ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, 1 సెట్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూసుకోండి సరిగా. సో 4 ఫ్లోరైడ్స్, ఒక ఆక్సిజన్, ఒక xenon, 1 సెట్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. స్ట్రక్చర్ ఈజ్ ద నాట్ ఆఫ్ స్ట్రక్చర్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ స్క్వేర్ పిరమిడల్. షేప్ వచ్చి మీకు ఏమైందంటే స్క్వేర్ పిరమిడల్ అయింది. ఓకేనా. హైబ్రిడైజేషన్ sp3d2. మనం ఎస్పర్ థియరీ ప్రకారం sp3d2 అయితే స్క్వేర్ పిరమిడల్ రావాలి. కానీ యాక్చువల్గా ఇవి ఎస్పర్ థియరీ ప్రకారం మనకి ఏ హైబ్రిడైజేషన్కి ఏ స్ట్రక్చర్ రావాలో అవి రావనన్నా. ఎందుకంటే బికాస్ ఆఫ్ హ్యావింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల డీవియేషన్స్ వచ్చేసి స్ట్రక్చర్ మారిపోద్ది, షేప్ మారిపోద్ది. అంటే స్ట్రక్చర్ అయితే మనకి ఎస్పర్ థియరీ ప్రకారం ఒక స్ట్రక్చర్ రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జామెట్రీ మారిపోయి షేప్ వేరేగా వస్తుంది. కాబట్టి షేప్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మాలిక్యూల్ ఈజ్ ద లాస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్సీ కాంపౌండ్ ఈజ్ xenon డయాక్సీ డైఫ్లోరైడ్. సో అటామిక్ నెంబర్ ఆఫ్ xenon 54. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్రిప్టాన్ 4d10 5s2 5p6 గ్రౌండ్ స్టేట్. దెన్ ఎగ్జైటెడ్ చూద్దాం. ఎగ్జైటెడ్ స్టేట్లో చూడండి ఇది sp3. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ xenon 2 ఆక్సిజన్స్ 2 ఫ్లోరైడ్స్ అంటే మొత్తం 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవ్వాలి. 4 సిగ్మా గెస్సింగ్ చెప్తున్నా. 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఇది పెయిరింగ్ అలానే ఉండిపోతుందన్న. ఈ 2 ఎలక్ట్రాన్స్ గోయింగ్ టు 5dలోకి వెళ్తాయి. సో 5dలోకి వెళ్తే మనకి 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి. ఈ ఎలక్ట్రాన్ కూడా జంప్ అయిపోతుందన్న. 3p ఆర్బిటాల్స్. ఈ ఎలక్ట్రాన్ కూడా జంప్ అయ్యి ఇక్కడ 5d. ఎందుకంటే చూడండి ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయంటే మనకి 2 డబల్ బాండ్స్ ఫామ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం 3 ఎలక్ట్రాన్స్ గోయింగ్ టు ఎగ్జైటెడ్ స్టేట్. 3p ఎలక్ట్రాన్స్ గోయింగ్ టు ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏ హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుందంటే sp3d నాన్న. మీరు గెస్ చేసేసుకోవచ్చు. మీరు మాలిక్యూల్ బట్టి ఏ హైబ్రిడైజేషన్ జరుగుతుందో గెస్ చేయొచ్చు. sp3d హైబ్రిడైజేషన్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హైబ్రిడైజేషన్ జరుగుతుంది. sp3d హైబ్రిడైజేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని ఫ్లోరైడ్స్ ఉన్నాయి, 2 ఫ్లోరైడ్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడ సిగ్మా బాండ్ ఒక ఫ్లోరైడ్, నెక్స్ట్ అనదర్ సిగ్మా బాండ్ ఇక్కడ ఫ్లోరైడ్. నెక్స్ట్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒక ఆక్సిజన్ ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్తో సిగ్మా బాండ్, ఇది అన్హైబ్రిడ్ ఆర్బిటల్ కదా తో పై బాండ్. ఇది సిగ్మా బాండ్,
ఇది పై బాండ్. మళ్ళీ హైబ్రిడ్ ఆర్బిటలే కదా ఇది, దీంతో సిగ్మా బాండ్. నెక్స్ట్ ఇది అన్హైబ్రిడ్ ఆర్బిటల్ కదా, పై బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్. ఈ ఫ్లోరైడ్స్ సిగ్మా బాండ్ మాత్రమే ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి, అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. హైబ్రిడైజేషన్ పార్టిసిపేట్ చేస్తే పెయిర్ అవ్వలేని ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. ఇక్కడ రాయండి, ఏమని రాస్తారు, అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్. అన్పెయిడ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం, 1 2 3 4 ఉన్నాయి. అంటే 4 సిగ్మా బాండ్స్ అనమాట. నెక్స్ట్ అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి, అన్హైబ్రిడ్ ఆర్బిటల్స్ 2, అంటే 2 పై బాండ్స్ ఫామ్ అవుతాయి అనమాట. 2 పై బాండ్స్, ఇక్కడ 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ హైబ్రిడైజేషన్ ఏంటి, హైబ్రిడైజేషన్ వచ్చి sp3d అన్న, sp3d హైబ్రిడైజేషన్. నెక్స్ట్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ కే షేప్ వస్తుంది. యాక్చువల్గా జామెట్రీ sp3d అంటే ట్రైగోనల్ పిరమిడల్ రావాలి స్ట్రక్చరు, కానీ ఇక్కడ మనకి డీవియేషన్స్ వస్తాయి కదా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల, షేప్ కే షేప్ వస్తుంది, కే షేప్. సో స్ట్రక్చరు నేను వేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. xenon ఎన్ని ఫ్లోరైడ్స్ ఉన్నాయి, 2 ఫ్లోరైడ్స్. 2 ఫ్లోరైడ్స్కి ఇంకో ఇదొక ఫ్లోరైడ్, ఇదొక ఫ్లోరైడ్. దెన్ డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఒక సెట్ ఉంది కదా, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సెట్ ఇలా రాయండి. ఓకే, దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ XuO2F2. ఓకేనా? ఓకే guys, with this video this chapter is completed nana. Next we will meet in new chapter. Okay, hope you understand this total concept. You have to make notes and share with me by WhatsApp. Take care, bye.